డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ను నియంత్రించాలని యువతకు యాంటీ డ్రగ్స్ అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్నగర్ మండల కేంద్రంలోని ధన్వంతరి ఫార్మసీ కాలేజ్లో బుధవారం పోలీసులు యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాలేజ్ చీఫ్ అరకాల భాస్కర్ విద్యార్థులతో కలిసి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలుకుతూ వేదిక వద్దకు తీసుకువెళ్లారు. కాలేజ్ విద్యార్థులు డ్రగ్స్ వల్ల జరిగే నష్టాన్ని నాటికల ద్వారా ప్రదర్శించారు. పోలీసులు కూడా డాక్యుమెంటరీ రూపంలో డ్రగ్స్ వల్ల జరిగే నష్టాలను వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడారు. డ్రగ్స్ నిర్మూలించడంలో యువత ప్రధాన భూమిక పోషించాలని, డ్రగ్స్ రాష్ట్రంలో లేకుండా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి అండగా ఉండాలని అన్నారు. డ్రగ్స్ వాడకంతో నేరాలకు పాల్పడుతున్నారని, రోడ్డు ప్రమాదాలు చేస్తున్నారని, అఘాయిత్యాలకు పాల్పడుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, తల్లిదండ్రులకు అన్యాయం చేస్తున్నారని, ఎక్కడైనా డ్రగ్స్ వినియోగం జరిగినా, ఎవరైనా ఉపయోగించినా పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజ్ను కాలేజ్ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. అనంతరం కాలేజ్ క్యాంపస్లో ఎస్పీ మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సిఐ రాయల వెంకటేశ్వర్లు, ఎస్ఐ రమాదేవిలు పాల్గొన్నారు. Institute of Management Sciences host for today's awareness program. Hearty welcome to respected SP God. Right, చూడండి అందరూ. స్మైల్ ప్లీజ్. రైట్. ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న బట్ ఫైనల్ డెసిషన్ అయినా ఏదైనా కూడా డిసైడ్ చేసుకునే బాధ్యత ఇండివిజువల్ మీద ఉంటుంది. అది మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు. అన్లెస్ మనకు ఆ అవేర్నెస్ అనేది లేకపోతే మాలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చినా, ప్రిన్సిపల్ చెప్పినా, ఎన్ని చెప్పినా కూడా మీరు మారరు. సో ఐ రిక్వెస్ట్ చేంజ్ అనేది షుడ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్ యూ, నాట్ సమ్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ మీ పైన లైక్ యూజ్ ఆఫ్ ఫోర్స్ తోటో రకంగా ఇంపోజ్ చేస్తే ఇట్ డజంట్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ చేంజ్. సో ఏదున్నా కూడా మార్పు అనేది మీ దాంట్లో రావాలి. సో రిగార్డింగ్ డ్రగ్స్ రిలేటెడ్ కూడా మాట్లాడితే as sir already told, like almost like he spoke like a district SP on అన్ని పాయింట్స్ కవర్ చేశారు. సో కమింగ్ టు భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, లైక్ యాజ్ ఏ పోలీస్ ఏరియా ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఈ గాంజా రిలేటెడ్ ఏదైతే మెనాన్స్ ఉందో వీఆర్ నాట్ ఓన్లీ కంట్రోలింగ్ విత్ ఇన్ డిస్ట్రిక్ట్, మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఎఫర్ట్స్ వల్ల ఈ గాంజా ఏదైతే లైక్ వెదర్ ఇట్ మేబీ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్, లైక్ ఫారెస్ట్ స్టేట్స్కు పోయేటి కూడా మనం ఇక్కడ కంట్రోల్ చేయగలుగుతున్నాం. సో వీఆర్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్, ఎందుకంటే ఎందుకు ప్లే చేస్తున్నామంటే ఆ డిస్ట్రిక్ట్ ఈజ్ లైక్ బార్డరింగ్ విత్ ఛత్తీస్గఢ్ అండ్ ఏపీ అండ్ వెరీ క్లోజ్ టు ఒడిశా ఆల్సో. మేజర్గా ఈ గాంజా రిలేటెడ్ కల్టివేషన్ కూడా లైక్ ఇన్ ద ఇంటీరియర్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ కావచ్చు, లైక్ అరకు, పాడేరు అండ్ ఆల్సో మల్కాన్గిరి ఆఫ్ ఒడిశా, ఈ ఏరియాలలో ఎక్కువ కల్టివేషన్ ఉండడం వల్ల దిస్ ఈజ్ ద లైక్ ట్రాన్సిట్ రూట్. మన తెలంగాణకి వెళ్ళి ఇక్కడి నుంచి లైక్ దే ట్రాన్స్పోర్ట్. సో వీఆర్ వర్కింగ్ హార్డ్ టు కంట్రోల్ ఇట్. మీరు నమ్మరు, లైక్ ఫిగర్స్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్లో ఇఫ్ దే లైక్ సీజ్ అరౌండ్ లైక్ 1000 kgs ఆఫ్ గాంజా ఇన్ ఎన్ ఇయర్, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ alone nearly 700 kgs of ganja. So I proudly say that nearly 70 to 80% of ganja ఏదైతే సీజ్ చేస్తున్నామో దట్ క్రెడిట్ గోస్ టు భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. అండ్ రిగార్డింగ్ దిస్ ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ రిలేటెడ్ కూడా సో గవర్నమెంట్ కూడా లైక్ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ అండ్ దేర్ ఈస్ ఎ స్పెషలైజ్డ్ ఏజెన్సీ లుకింగ్ ఆఫ్టర్ దిస్ నార్కోటిక్స్. తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అనేది